వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్. చింతలపూడి సాగు తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చేపట్టిన చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని రానున్న 3 ఏళ్లలో పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తో కలిసి ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పాల్గొన్నారు. గోద్రేజ్ కంపెనీ సమకూర్చిన 10 లక్షల రూపాయల విలువైన పరికరాలను ఎంపీ మహేష్ కుమార్, ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి, DCHS పాల్ సతీష్, ఆసుపత్రి సూపరింటెండెంట్ నారాయణరావు, టీడీపీ సీనియర్ నాయకుడు ముత్తారెడ్డి, టీడీపీ జనసేన, బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉండే ఎమ్మెల్యే గారు రోషన్ గారికి, అలాగే ఎక్స్ ఎమ్మెల్యే గంటా మురళి గారికి, ముత్తారెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉండే బీజేపీ కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి, అలాగే నాయకులకి, అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. విజయ్ కుమార్ గారికి, మధు బాబు గారికి, జనసేన అలాగే బీజేపీ మండల్ పార్టీ ప్రెసిడెంట్స్ వాళ్ళందరూ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చిన డాక్టర్లు, గోద్రేజ్ సిబ్బందికి, సిఇఓ గారు, ఎస్పెషల్లీ సిఇఓ గారికి, అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇవాళ తక్కువ టైం ఉన్నా కూడా అన్ని కార్యక్రమాలు చేయడానికి ముందుకెళ్తున్నాం. ఎక్కడ కానీ పాలిటిక్స్తో సంబంధం లేకుండా, ఎందుకంటే పాలిటిక్స్ వచ్చే ఎలక్షన్ కంటే ఒక 6 నెలలు 1 ఇయర్ బిఫోర్ పాలిటిక్స్ చేసుకోవాలి తప్పితే మనం ఇప్పుడు పాలిటిక్స్ చేసుకోవడానికి జనాలు మనల్ని గెలిపించలేదు. మనం ఏదో అభివృద్ధి చేస్తాం, మనం ఏదో బాగు చేస్తాం, మనము కొంచెం వరకైనా మన చేతిలో 5 ఏళ్ళు ఉంది, ఈ 5 ఏళ్ళలో ఏం చేయగలుగుతారో చేయాలనేది వాళ్ళ ఆకాంక్షగా మనల్ని అందరినీ గెలిపించి ముందుకు పంపించారు. ఇవాళ రాజకీయాలు చేయడం లేదు. ఎక్కడైనా కానీ ఎక్కడ ఆపర్చునిటీ దొరికినా, ఎక్కడ ఏ అవకాశం వచ్చినా అభివృద్ధి చేయడంలో ముందుకు వెళ్తున్నాం. అలాగే గోద్రేజ్ వాళ్ళని పిలిచి కంపల్సరీ వాళ్ళ సిఎస్ఆర్ యాక్టివిటీలో వాళ్ళ యూనిట్స్ ఇక్కడ అంటే ఫ్యాక్టరీలు ఎక్కడ ఉన్నాయో అక్కడ సిఎస్ఆర్ ఫండ్స్ తో కంపల్సరీ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇది మొదలు అడుగు అనుకోండి చింతలపూడిలో. వచ్చే రోజుల్లో ఇంకా గోద్రేజ్ వాళ్ళు వచ్చే రోజుల్లో మనకి ఈవెన్ బరియల్ గ్రౌండ్స్ అయినా కానివ్వండి, బరియల్ గ్రౌండ్స్ గురించి కూడా ఒక 20 lakhs నేను పెట్టడం జరిగింది వాళ్ళకి. అది కూడా చేస్తానని సిఇఓ గారు బరియల్ గ్రౌండ్స్ ఆస్క్డ్ యూ సార్, దట్ ఆల్సో ఐ థింక్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ అప్రూవ్. బట్ టైం బట్ వచ్చామో కానీ కంపల్సరీ చేస్తామని వాళ్ళు మాట చెప్పారు. అలాగే వచ్చే రోజుల్లో ఎమ్మెల్యే గారు కూడా, ఈవెన్ ఎమ్మెల్యే ఆల్సో విల్ హ్యావ్ హిస్ ఓన్ requirement in the constituency. As your units are in our constituency and our farmers are helping out your industry, I want you to help all the farmers here and the people of Chintalpudi constituency. I'm not only talking about only మన చింతలపూడి ఒకటే కాదు, ఈవెన్ పోలవరంలో ఉంది ఒక ఫ్యాక్టరీ, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము. అక్కడ కూడా వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా తీసుకొని వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మాట్లాడుతున్నాము. వాళ్ళు కూడా సహకరించారు. వాళ్ళు కూడా వచ్చే రోజుల్లో వాళ్ళు కూడా పోలవరం వరకు వాళ్ళు కూడా కొన్ని యాక్టివిటీస్ సిఎస్ఆర్ ఫండ్స్ లో వాళ్ళు కూడా చేస్తామని చెప్పారు. అలాగే ఇవాళ మీరు ఏం చేయండి, మన దగ్గర ఆల్మోస్ట్ 7-8 ఫ్యాక్టరీలు ఉన్నాయి. పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలే కాకుండా సెరమిక్ ఫ్యాక్టరీలు కూడా అన్ని కలిపి ఉన్నాయి. మన దిశా మీటింగ్ లో ఒక ఇన్సెంటివ్ తీసుకుంది, కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఓన్లీ సిఎస్ఆర్ యాక్టివిటీ ఫండ్స్ మన దగ్గర ఎవరెవరు మా ఇండస్ట్రీలు నడుపుతున్నారో వాళ్ళందరి దగ్గర కూడా సిఎస్ఆర్ యాక్టివిటీ ఫండ్స్ కలెక్ట్ చేసి కలెక్టర్ దగ్గర పెట్టి, కలెక్టర్ ఎవరెవరికి ఇవ్వాలో లేకుంటే ఎమ్మెల్యేలు ఎవరెవరికి కావాలని అడుగుతారో వాళ్ళందరికి ఇవ్వడానికి ఒక చిన్న చేంజ్ చేసి దానికి ఒక సిబ్బందిని కూడా పెట్టమని చెప్పాం. అదే రకంగా కూడా పనిచేస్తున్నాం. ఇవాళ అభివృద్ధి చేసే కార్యక్రమాల్లో ఇవాళ మీరు రోషన్ గారు కూడా చెప్తున్నారు. ఇవాళ 100 బెడెడ్ హాస్పిటల్ మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో ఇద్దరు గట్టిగా చెప్పాం. ఇవాళ దాన్ని చేసి చూపిస్తున్నారంటే ఎమ్మెల్యే గారు మీరు అందరూ అప్రిషియేట్ చేయాల్సిందే. మేము అప్పుడు చెప్పాం, మేము యువకులము కష్టపడతాం, ఏదైనా ముందుంటాం, మంచి పని చేయడంలో ముందుంటామని చెప్పాం. ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటున్నామని కూడా మీ అందరికి తెలుపుతున్నాం. ఎన్నో రాజకీయ నాయకుల్లో మాటలు చెప్తుంటారు, మాకు మాటలు చెప్పడం రావట్లేదు, మాకు పనులలో చేసి చూపించడం వస్తుంది.
పనిలో చేసి చూపించి మళ్ళీ మీ దగ్గరికి ఎలక్షన్లకు వస్తామని చెప్పాం. అదే రకంగా పని చేసి కష్టపడి మీ అందరికి న్యాయం చేసినాక మళ్ళీ ఎలక్షన్లకి ఓట్లు అడగడానికి కూడా వస్తామని మీ అందరికి చెప్తున్నాం. ఇవాళ అలాగే మీరు చూస్తే రోడ్డు ఉంది, మన ఏలూరు టు జంగారెడ్డిగూడెం రోడ్ ఉంది. వచ్చే 3 నెలల్లో ఒక 6 కిలోమీటర్ ప్యాచ్ ఒకటి మేజర్ గా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే అక్కడక్కడ ప్యాచ్ వర్క్లు అన్ని కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తున్నాం. ఇంకొచ్చే 3-4 నెలల్లో ఈవెన్ ఈ 6 కిలోమీటర్లు, అది కూడా ఎందుకంటే ఇది ఫేజ్ 2 లో పెట్టున్నారు. ఈ 6 కిలోమీటర్లు ఇవన్నీ కూడా వచ్చే రోజుల్లో అది కూడా క్లియర్ చేస్తాం. మీకు మొన్న కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు వచ్చినప్పుడు కూడా అప్పుడు క్లియర్ గా చెప్పాం, ఈ మన ఏలూరు టు జంగారెడ్డిగూడెం రోడ్ 4-వే లైన్ కూడా డిపిఆర్లు రెడీ చేస్తున్నాం. ఇది 4 లైన్ రోడ్ చేయడానికి పీపీపీ మోడల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోడ్ ఇవ్వమని చెప్పారు. ఈ రోడ్ కూడా డిపిఆర్లు కూడా రెడీ అవుతున్నాయి. శాంక్షన్ అయితే మాత్రం మన ఇది కూడా హైవే లాగా 4 లైన్ హైవే లాగా ఇది కూడా రెడీ అవుతుందని కూడా మీకు తెలుపుతున్నాను. అలాగే ఇవాళ చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి కూడా చెప్పాం. ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో కంపల్సరీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడతామని చెప్పాం. 100% వచ్చే 3 ఏళ్లలో కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కడతాం. మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారు నూజివీడు వచ్చినప్పుడు కూడా ఆయన కూడా అనౌన్స్మెంట్ చేశారు, చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తామని చెప్పారు. కంపల్సరీ ఆ పనులు కూడా ఫాలోఅప్ చేస్తాం. వచ్చే రోజుల్లో అవి కూడా కంప్లీట్ చేస్తామని మీ అందరికి తెలుస్తూ, మీ అందరికి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇవాళ సెంటర్ లైటింగ్ కూడా పోయినసారి మన కమిషనర్ గారితో కూడా మాట్లాడాము. దీనికి కావాల్సిందే ఒక 50 లక్షల నిధులు అవసరం ఉన్నాయి. దీనికి ఎమ్మెల్యే గారు నేను రెగ్యులర్ గా మాట్లాడుతాం, డిఈ గారితో మాట్లాడాం. అలాగే మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ తో కూడా మాట్లాడుతాం. వచ్చే రోజుల్లో సెంట్రల్ లైటింగ్ కూడా కంపల్సరీ వచ్చేట్లు చూస్తున్నాం. ఎందుకంటే 50 లక్షలతో కూడుకున్న పని ఎక్కడ కానీ ఫండ్స్ అవైలబుల్ లేక కొంచెం డిలే అవుతుంది. బట్ అట్లని చెప్పి వదిలేయడం లేదు, ఎట్లా ఒకటి దాన్ని లైన్అప్ చేసి సెంట్రల్ లైటింగ్ చేపిస్తామని కూడా మీ అందరికీ తెలుస్తూ, ఎమ్మెల్యే గారు కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు, అలాగే ముత్తారెడ్డి గారికి, అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం.